హలో అందరికీ. ఆహ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ముచ్చట్లు. హ్మ్. సో, ఇంట్రడక్షన్ చేద్దాము అని అనుకుంటున్నా ఎప్పటినుంచో. ఏం చేద్దాం అని అన్నప్పుడు నాకనిపించింది ఆహ్, అంటే ఏదో సంథింగ్ అంటే నేను ఎట్లుంటే అట్లనే చేద్దాము. ఆహ్, దీనికోసమే అంటే స్పెండింగ్ టైమ్ అండ్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే చూపియాలి అనేది బ్రెయిన్‌లో పెట్టుకుంటే అది స్ట్రెస్ అయిపోతది గదా! ఎందుకంటే ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండలేము. ఎనీథింగ్ ఇప్పుడు చూపించే ప్రతీదీ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే అది ఇంపాసిబుల్ గదా! ఇంపాసిబుల్ అంటే దానికి నేను చాలా టైమ్ స్పెండ్ చేయాలి. అంత స్ట్రెస్ తీసుకునే బదులు లెట్స్ షో ఏది ఎట్లా ఉంటే అట్లా చూపిద్దాము అని అనుకుంటా ఉండి ఇంక ఈరోజు రికార్డింగ్ స్టార్ట్ చేసిన ఈరోజే ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో ఏంటి ఏం చెప్పొచ్చు, ఎందుకు వై వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఆ, చాలా ఇయర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ హియర్ 2016-17 టైంలోనే ఏదో చిన్నగా స్టార్ట్ చేద్దాము అని అనుకొని అప్పుడు ఏదో కుకింగ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసిండే, చిన్న చిన్న రెసిపీస్ చేయడము, పోస్ట్ చేయడము. ఇప్పుడు ఫేస్ చూపించాలంటే ఎప్పుడు భయమే. ఎందుకు భయము అంటే అందరు చూస్తారు కదా, ఎట్లా అందరికీ ఎంత నెగిటివిటీ, ఇవి కమెంట్స్, ఎవరేమనుకుంటారో అనే భయము ఎక్కువ ఉండేది ఎప్పుడు. అది ఇప్పుడు కూడా ఉంది ఎందుకు లేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఎన్ని రోజులని ఇట్లా ఆలోచించుకుంటా ఉంటే మనకు నచ్చిన థింగ్స్ మనకి ఇప్పుడు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు షేర్ చేద్దామని అనిపిస్తుంది. పబ్లిక్ ప్లాట్ఫామ్లో కొన్ని కొన్ని ఆ, ఎట్లా షేర్ చేయాలి అనేది ఉంటుంది కదా. సో దానికి ఫైనల్గా ఇంకా ఫేస్ చూపిద్దామని అనుకుంటున్నాను. అది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ముచ్చట్లో. సో ఇంట్రడక్షన్ అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే నా గార్డెనే నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే నా గార్డెనింగ్ ఈజ్ మై ప్యాషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, అట్లా నాకు గార్డెనింగ్ అండ్ ఫ్రూట్ ట్రీస్, గ్రోయింగ్ మై ఓన్ ఫుడ్. అంటే అంత ఫుడ్ మనం ఏం గ్రో చేయలేము కానీ నాకు ఒక 10+ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి అండ్ వెజిటబుల్స్ గ్రో చేస్తా. ఒక 3 ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నా. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాము. ఆమె ఫుల్ టైమ్ మామ్, వర్కింగ్ మామ్, కొంచెం బిజీగా స్కెడ్యూల్స్ ఉంటాయి. ఎట్లా హౌ ఐ ట్రై టు మేనేజ్ ఎవ్రీథింగ్ అనేది షేర్ చేసుకుందాము. ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు కదా. ఇది ఎట్లా స్టార్ట్ చేసిన అంటే మొన్న మా యోగా టీచరు మొన్న ఒకటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఆయన ఏదో మాట్లాడుకుంటూ స్టాప్ స్క్రోలింగ్, క్రియేట్ సంథింగ్ టు ఇన్స్పైర్ అదర్స్ అని చెప్పాడు. అప్పుడు అనిపించింది అవును కదా, ఎందుకు క్రియేట్ చేయొద్దు సంథింగ్ టు ఇన్స్పైర్ అదర్స్. నేనేదో వీడియోలు చేసి ఇప్పుడు అందరిని ఇన్స్పైర్ చేస్తా అని కాదు కానీ నాకు తెలిసింది ఇప్పుడు నాకు దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి కదా. వి లెర్న్ ఫ్రమ్ అదర్స్ కదా ఏదైనా. ఇప్పుడు నేనే నా నేబర్స్ దగ్గర కానీ మా రిలేటివ్స్ దగ్గర కానీ చాలా విషయాలు నేర్చుకుంటా. చిన్న చిన్నవైనా అవి నాకు చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నుంచే రావాలి కదా. అట్లా నేను చేసే పనులు వేరే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతాయా, నేను చెప్పే టిప్స్ అట్లాంటివి అని అంతే. అండ్ ఇది నాకు కూడా మెమరబుల్ కదా. వీడియోస్ ఇవన్నీ మనము ఓల్డ్ అవుతూ ఉంటే ఓకే నేను ఎంగేజ్లో ఇట్లా ఉంటుండే, నా థాట్ ప్రాసెస్ ఇట్లా చేస్తుండే అనేది ఉంటుంది కదా. దానికోసమే షేర్ చేస్తున్నా. సో ఇదంతా నా గార్డెన్ చూపిస్తా. ఇంకా ఐ ట్రై టు డూ సమ్ ఫన్నీ కామెడీ కంటెంట్. సో ఇప్పటికైతే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.